డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల ఈ రోజున మానవాళికి మహోపకారం చేసినటువంటి, ముఖ్యంగా మహిళా లోకానికి చక్కని న్యాయం చేసిన వ్యక్తి గ్రెగరీ పింకస్ అనే గురించి చెప్పుకుందాం. ఈయన చెప్పాలంటే 20వ శతాబ్దం, అంటే ఒక శతాబ్దం కిందట 20వ శతాబ్దంలో మానవ జాతి ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య హద్దు పద్దు లేకుండా పెరిగిపోతున్న జనాభా. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో కింద శతాబ్దంలో జనాభా పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఒక ఆటం బాంబు పేలితే ఎలా ఉంటుందో ఆ రంగా జనాభా హద్దు పదులను పెరిగిపోతుంది. ఎవరి మట్టుకు వాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్ దాంట్లో వాళ్ళు కూడా దేవుడి చిన్నపిల్లలు కాదని మనం ఎవరు, ముఖ్యంగా క్రిస్టియానిటీలో అసలు మా ఫ్యామిలీ ప్లానింగ్ అసలు ఒప్పుకోరు. పిల్లలే కదా, దేవుడిచ్చిన బిడ్డలను కాదనకి ఎవరు, నారు పోసిన వాడు నీరు పోయిపోతాడా అనే భావాలు మామూలు అందరిలో. ఒక క్రిస్టియనే కదా, చాలా మతాల్లో ఉంది. దేవుడు ఇచ్చే బిడ్డ ఎవరు కాదండి, నారు పోసిన నీరు పోస్తాడా, అసలు దేవుడు ఉంటేగా. కానీ జనాల్లో ఉన్నటువంటి ఆ అంధవిశ్వాసాల వల్ల అలా పిల్లల్ని కంటూనే ఉన్నారు. కుక్కల్లాగా, పిల్లులాగా, పందుల్లాగా జనాలు ఏ జనం ఆ జనం కాదు. వాళ్ళకి తిండి లేదు, సరే తిండి, సరే బట్ట లేదు, ఉండడానికి వసతి లేదు. ఏంటి మనుషులుగా ఎలా ఉంటారు? ఆదిమ జాతి మనుషుల్లాగా తయారైపోయారు. సరైనది ఏంటి? రోడ్ల మీద, మురికి కూపాల్లో, మురికి గుంటల్లో ఆ దొరలాడేలాగా దొరలాడుతుంటే ఇంకా అంతకంటే ఘోరం ఉందా అసలు? ఆరంగా చాలా ఘోరంగా జనాభా పెరిగిపోతూ వచ్చింది. అంచేత మతాలు అధిక జనాభాను అరికట్టలేక ప్రయత్నించలేదు, సరికదా. ఈ రంగా జరిగే ప్రయత్నం పాపం. ఎవడైనా జనాభాను అరికట్టాలని చేస్తే అది పాపం, దుర్మార్గం అంటూ వక్రభాష్యాలు చెప్పి ఎన్నో అవరోధాలు కల్పించారు. జనాభా నియంత్రించాలని ఎవరైనా ప్రయత్నించి సైంటిస్ట్ చేసినా దేవుడు చెప్పిన కాదు, నువ్వెవరు కాదు ఇల్లేదు అన్న చేశారు. అందరికీ వృత్తి ఎలా కల్పించాలి, ఈ దారిద్ర్యాన్ని ఎలా నిర్మూలించాలి, విద్యను, విజ్ఞానాన్ని, వికాసం ఎలా పెంపొందించాలి అని ఆలోచించే ప్రతివారిని ఒకలా కిందటి శతాబ్దంలో వేధించే ప్రశ్న జనాభాని అరికట్టడం. అది ఎంతమంది ఉన్నారు, ఎలా ఇస్తాం వీళ్ళందరికీ ఆహారం, ఎలా విద్య నేర్పుతాం, ఎలా వృత్తిని కలిగిస్తాం, ఎలా వీళ్ళు బతులు కలిగిన ప్రతి వాళ్ళు మామూలుగా విజ్ఞత కలిగి వాళ్ళందరినీ అది ఆలోచించేస్తుందన్నమాట. అయితే సైంటిస్టులు మాత్రం ఏదైనా సమాధానం కనుక్కోవాల్సిందే. ఏమైనా సమాధానం కనుక్కోవాల్సిందే, ఈ జనాభాని అరికట్టి తీరాల్సిందే. ఆ జనం అరికడితేనే అందరికీ వసతి వస్తుంది, అందరికీ ఆహారం వస్తుంది, అందరికీ ఆరోగ్యం వస్తుంది. ఇంత జనాభా ఉన్నప్పుడు అందరికీ వసతి ఇవ్వలేము, అందరికీ ఆరోగ్యం లేవు, అందరికీ విద్య లేవు. పిండి కొద్దే రొట్టె అంటాం. ఇక్కడేమో ఉత్పత్తి ఉండే తక్కువ, జనాభా ఎక్కువ. ఎలా ఉత్పత్తి పెరిగితే అనుకోవచ్చు, ఉత్పత్తి లేదు, ఆహారధాన్యాలు ఉత్పత్తి లేదు, పంట లేదు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా అవుతుంది? అది పెద్ద సమస్య మన. అంతే దాంట్లో ఎలాగైనా ఆలోచించాలని ఇప్పుడు వచ్చిన ఎక్కువ మంది అంటే ఈ పరిమిత కుటుంబం ఆనందానికి సోపానం అని గుర్తించారు. కుటుంబాన్ని పరిమితం చేయాలి అంటే జనాభాని అరికట్టాలి, జనాభాని అరికట్టాలని బాగా చేశారు. అవసరం లేని పిల్లలు కలగకుండా ఎలా చేయాలి, ఎవరైనా మన పిల్లలు కని వాళ్ళని పెంచగల బాధ్యత ఉంటే సరే. అలా కాకుండా ఊరికే యాక్సిడెంట్లుగా పిల్లల్ని కనేస్తుంటే వచ్చేస్తుంటే దాన్ని ఎలా కట్టాలి? నువ్వు కావాలంటే కను, దాని వేకే. అలా కాకుండా ఇంకా అవసరం లేకుండా పిల్లలు అలా కనేస్తుంటే నీకు వద్దన్న పిల్లలు వచ్చేస్తుంటే ఎలా కట్టాలి అనేది బాగా ఆలోచన పెట్టారు. కాలం చెల్లిన పాత భావాలను, ప్రతీకగా ఉన్న మతస్థుల ఛానల్ భావాలను లెక్క పెట్టకుండా, మరి దేవుడి చెప్పేటట్లు కాదనడానికి వీలు లేదు,
అనే ఇదే కదది. అలాంటి చిన్న శాస్త్రజ్ఞులు, డాక్టర్లు మూఢనమ్మకాలు అధిగమించి గర్భ నిరోధక మాత్రలు రూపొందించాలని, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారన్నమాట, రూపొందించాలని. అదే అధిక జనాభాని కరెక్టని ఇంకా ఆలోచించారు. ఎలా అది ఏదైనా సరే గర్భ నిరోధక మాత్రలు కానీ ఇంకోటి కానీ అలాంటి మనకు కనిపెట్టి గర్భం అవసరం ఉంటేనే వచ్చేట్లు, లేనప్పుడు లేకుండా చేసేట్లు అని చెయ్యాలని అనుకున్నారు. ఆ రంగా ఈ విధంగా గర్భ నిరోధం కొరకు నోట్లో వేసిన మాత్రలను రూపొందించి మానవ జాతికి మహోపకారం చేసిన గొప్ప పరిశోధకుడు గ్రిగరీ పింకస్. మొట్టమొదట గర్భ నిరోధక మాత్రని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? గ్రిగరీ పింకస్. ఆయన మనసు ఇదైపోయింది, ఎలా ఈ జనాన్ని ఎలాగే ఎక్స్ప్లోజన్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ని ఎలా చేయాలి. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకొని బట్టలేదు, ఎంతమందికో లేదు. లేనప్పుడు ఎలాగా ఆ తప్పనకి గ్రిగరీ పింకస్ ఆలోచించి చేశాడు. ఆయన కనుగొన్న మాత్రం సెక్స్ సంబంధాల్లో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి స్త్రీ పురుష సంబంధాల్లో సమాన సాధన మార్గం. ఇక ఆడవాళ్ళేమో పిల్లల కంటే కనే యంత్రంగా మారిపోయారు. వాళ్ళు వద్దనకే లేదు, ఒక యంత్రంలాగానే పిల్లల కంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. పొద్దున పిల్లగానే వస్తుంది, కనాల్సి వస్తుంది. అలా పుడుతున్నారు పిల్లలు. వాళ్ళ వయసు వచ్చేదిగించి వాళ్ళకి మెనోపది చెరుకు పిల్లల్ని కంటూనే ఉన్నారు. వద్దన్నా పిల్లల్ని కంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఎప్పుడైతే ఈ గర్భ నిరోధక మాత్రలు వచ్చాయో అవసరం ఉంటేనే పిల్లల్ని కన్నాం, లేకపోతే లేదు. అది విషయంగా దాంతో లేడీస్ కేవలం పిల్లల కన్నా యంత్రంగా కాకుండా పురుషులు ఎలా అయితే సమాజంలో పనులు చేస్తున్నారో చక్కగా అలాగే వీళ్ళు కూడా, లేకపోతే పిల్లలకంటుంటే కేవలం వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా చాలా పనికిరాకుండా పోతాయి. అలా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యం పెంచడానికి గ్రెగరీ పింకస్ 1903లో అమెరికాలో జన్మించాడు. కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, మంచి యూనివర్సిటీ కార్నెల్ యూనివర్సిటీ, అమెరికాలో ఉంది, చాలా ఫేమస్ యూనివర్సిటీ. అది చాలా బాగా స్టాండర్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్, మళ్ళీ ఇంగ్లాండ్లో హార్వర్డ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీని పొందాడు. అమెరికాలోను ఇంగ్లాండ్లోను గొప్ప పరిశోధనలు జరిపాడు. ఎక్స్పెరిమెంటల్ జువాలజీలో ప్రొఫెసర్ అయ్యి, ముందు జువాలజీ ప్రొఫెసర్ అయినా, అంటే జంతు శాస్త్రంలో పరిశోధన అయ్యాడు. అక్కడ కుటుంబ నియంత్రణ ముందు పశువుల మీద చూశారు. అవి కూడా పిల్లలకి అనేస్తుంటాయి కదా, అంచేత ఆ పశువుల మీద, ఆ జంతువుల మీద అవి ఎక్కువ పిల్లలు కనకుండా ముందు వాటికి మందులు వేసి వాటికి అవి చేసి దాన్ని చేసి ఆ ప్రకారంగా ముందు సక్సెస్ సాధించి అప్పుడు మనుషులు ప్రయోగం చేశాడు. ముందు జంతువులు ప్రయోగం చేశాడు. జువాలజీ ప్రొఫెసర్ కదా, అది ముందు డైరెక్ట్గా మనుషులు చేయలేడు కదా, మనుషులు చేశాడు. తర్వాత మనుషులు గర్భ నిరోధక మాత్రలు నోటి ద్వారా తీసుకునే విధంగా విప్లవాత్మక కృషి చేసిన వ్యక్తి పింకస్. మరోపక్క స్త్రీ జాతి విముక్తికి గర్భ నిరోధక మాత్రలు మార్గం. మరి లేదు, పిల్లలకడే యంత్రంగా మిగిలిపోయింది కదా, అది ఎప్పుడైతే పిల్లలు అవసరం ఉంటే కన్నాం, లేకపోతే లేదు, దాన్ని వద్దనుకుంటే లేదు, కావాలంటే కన్నాం. ఎప్పుడే గర్భం మొదలు అవి వేసుకుంటుంది, గర్భం కాళ్ళని కన్ను తెచ్చుకుంటుంది, లేకపోతే మానేస్తుంది. దాంతో స్త్రీ జాతికి చాలా ఒక రకమైన విముక్తి వచ్చేసిందన్నమాట. 1930లో ఈ ప్రొజెస్టరాన్ ఇంజక్షన్ చేసి, ప్రొజెస్టరాన్ ఇంజక్షన్ కూడా గర్భనిరోధకు వస్తుంది, అది కూడా చేశాడనమాట. అమెరికాలో స్త్రీ స్వేచ్ఛ సంక్షేమ కొరకు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన ధీరమైన మార్గరెట్ సాగర్ ఆవిడ ఏం చేసింది, ఆమె స్త్రీ స్వేచ్ఛ అంటే ఫెమినిస్ట్ ఆవిడ. స్త్రీ స్వేచ్ఛ సంక్షేమ కొరకు మూఢనమ్మకాల మీద తిరుగుబాటు చేసిన ధీరమైన మార్గరెట్ సాగరు ఆమె స్త్రీ స్వేచ్ఛకు గర్భ నిరోధక ప్రక్రియలు అవసరమని చెప్పి విచారణ చేసి డాక్టర్ పింకస్ను ఈ రంగంలో పరిశోధన చేయమని మరింతగా ప్రోత్సహించి, ఇంకా ఏం చేయగలవు ఇంకా చేయని ఆవిడ మరీను స్త్రీ జాతికి నీ వల్ల ఎంతో లాభం చేకూరుతుంది, నువ్వు చేయాలి. దానివల్ల తనకి చాలా వ్యతిరేకత ఇచ్చింది. అయినా సరే లెక్క చేయకుండా ఆమె కూడా ఇతని పక్షాన ఉండి, ఛాందసవాదులు మాత్రం చాలా వ్యతిరేకించారు ఆయన్ని. ఏంటి పిల్లల్ని కనకుండా చేస్తావు, దేవుడి చేపట్ల కాదని నువ్వెవరని అన్నా సరే కాదు, మానవ జాతికి మానవ కళ్యాణానికి ఈ జనాభాని అవసరం చేశాడు.
దాంతో కొంతమంది మాత్రం ఇంకా అయితే చేసే ప్రజలకి ఎవరైతే ఒక సామాజిక దృక్పథం ఉందో వాళ్ళు లక్షలాది డాలర్లు ఇలా విరాళాలు కూడా ఇచ్చి ఇది చేశాడు. జంతువుల మీద వేలాదిగా ప్రయోగాలు చేశాడు. చేశాడు. 1955లో పింకస్ తాను రూపొందించిన గర్భనిరోధక మాత్రం అమెరికాలో భాగమైన పోర్టోరికాలో సన్జన్ పట్టణంలో 265 స్త్రీలకు ఇచ్చి చచ్చిపోయారు. ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి 1950లో వచ్చిందమ్మా. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాలు కూడా 70 సంవత్సరాల క్రితం. 1950లో పింకస్ తాను రూపొందించిన గర్భనిరోధక మాత్రలను అమెరికాలో భాగమైన పోర్టోరికాలో పట్టణంలో 265 మంది స్త్రీలకు ఇచ్చి సత్ఫలితాలు సాధించారు. ఈయన మాత్రం వివిధ ప్రాంతాల స్త్రీలకు ఇచ్చి 1960లో మేలో ఈ గర్భనిరోధక మాత్రం అమెరికా అంతా అందుబాటులో ఇచ్చారు. 1960 నుంచి అమెరికాలో వచ్చారు. ఇది కుటుంబ నియంత్రణ చరిత్రలో గొప్ప అధ్యాయం. ఎంతోమంది సహకరించడానికి ఈ గర్భనిరోధక మాత్ర రూపకల్పన అక్కడ పింకస్ ప్రయత్నం కాదు, ఆయన అహోరాలు. ఈ గర్భనిరోధక మాత్ర కనుగొనడానికి ఎన్నో వ్యతిరేకతలు సామాజికంగా, మతపరంగా, సాంస్కృతికంగా ఎదుర్కొసి వచ్చారు. నువ్వు చెరగొట్టేస్తున్నావు, దేవుని చెప్పాడు కాదు, నువ్వు ఎవరు అని చేశాడు. మత గురువులు గుగ్గిలమయ్యారు. ఛాందస్వాల యొక్క నీతి నియమాలు మంటపాలవుతాయన్నారు. ఇంకేముంది, ఆడవాళ్ళకి గర్భం రాకుండా చేసుకుని కానీ ఇష్టం తిరుగుతారు వీళ్ళు. ఇంక ఎవరు లెక్క జమ లేకుండా ప్రిన్సిపాల్ తిరిగేస్తుంటారు. కడుపు రాదు కదా, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఇక ఆడేసి ఇక వాళ్ళు విచ్చడుగుతారు. ఇక సామాజిక సంబంధాలు ఉండవు. ఈ సమాజంలో నీతి నియమాలంతా నువ్వు మంట గెలిపావని ఆయన తిట్టిపోశారు. ఎంత స్త్రీజాతికి ఆయన లాభం చేకూర్చాడో, ఆరోగ్యాన్ని కల్పించాడో, ఆయన అంత మించి ఈ మత ఛాందస్వాద నుంచి వ్యతిరేకతను చూసుకుని వీళ్ళ నీతి నియమాలు లేకుండా చేసావు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా బెల్లేసుకుంటారు, కడుపుని తిరుగుతానికి కానీ ఉందా అనేసి చేశారు. ఆయన పింకస్ జంకలేదు. సైన్స్లో మానవహితిలో దారిద్ర్య నిర్మూలనలో, స్త్రీజాతి విముక్తి సాధించడంలో ఇంకా ధైర్యంగా ముందు సాగాడు. మానవాభివృద్ధిలో, సైన్స్లో, దారిద్ర్య నిర్మూలనలో, స్త్రీ జాతి విముక్తి సాధించట్లేదు. ఆయనకి యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. ఇది గొప్ప ప్రపంచవ్యాప్తంగా మరి జనాభా నిరోధం నోబెల్ ప్రైజ్ ఇద్దామంటే మత ఛాందస పరులు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది మతానికి వ్యతిరేకం. దేవుడిచ్చే బిడ్డలను ఆపడానికి ఈయన ఎవడు నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా, చివరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా చేశాడు. లేదా గ్రిగరీ పింకస్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఆ నోబెల్ ప్రైజ్ కూడా వీళ్ళ మత ఛాందసవాదుల యొక్క వ్యతిరేకతకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వకుండా అయిందన్నమాట. వాడు కూడా చేయాలి. అంచేత ఇక ఆయన చేసింది మానవ జాతికి, అందులో ముఖ్యంగా స్త్రీలకు విముక్తి ప్రదాత అయిన పింకస్ 1967లో బోస్టన్లో మరణించారు. అయినా ఆయన సాధించిన విజయం, అలాగే మూఢనమ్మకాల మీద కొరడా నిలిపించడం, సైన్స్కి సంబంధించి చేసినంత కూడా నిజంగా అందరికీ ఎంతో ప్రేరణదాయకం. ఇలాంటి వాళ్ళ వల్లనేనమ్మా సమాజం ముందుకు వెళ్ళింది. సమాజంలో అందరూ హాయిగా సుఖంగా ఉండి జనాభా నిరోధానికి అనేక రకాలుగా తర్వాత ముందడుగులు వచ్చాయంటే, కొత్త ప్రక్రియలు వచ్చాయంటే, మరి ఈ మొట్టమొదటి గర్భిణీ మాసాలు పెట్టాడు. తర్వాత ఎన్ని రకాల సర్జరీలు వచ్చాయి, తర్వాత ఏమో లూప్స్ వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి, రకరకాల ప్రక్రియలు వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొట్టమొదటి చేసిన ధైర్యం, పింకస్ చేసిన ధైర్యం, గ్రిగరీ పింకస్. అందుకనే సమాజానికి కావాల్సింది సైన్స్, అంతేగాని ఈ స్పిరిచువాలిటీ కాదు, ఈ స్వామీజీలు కాదు, ఈ మతవాదులు కాదు. సైంటిస్టులు కావాలి. సైంటిస్టులతోనే సమాజం ఉంది. సైన్స్తోనే సమాజ ప్రగతి, సైన్స్తోనే సమాజ ప్రగతి, కానీ స్పిరిచువాలిటీతో కాదు. అది జనాలకు తెలియదు. ఈ స్పిరిచువాలిటీ అనేది మనుషులు పనికి రాకుండా బుర్రలు చెడగొట్టే తప్ప ఎందుకు ఉపయోగపడదు. కేవలం సైన్స్ ద్వారా సమాజం ముందుకు వెళుతుంది. అంటే గ్రిగరీ పింకస్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.